హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్వీట్ కార్న్ పాయసం. దీన్ని చాలా ఈజీగా, చాలా టేస్టీగా అండ్ క్విక్గా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ అంటే చాలామందికి చాలా ఇష్టం కదా. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా స్వీట్ కార్న్ ఇలా ఒలిచినవి 1 కప్పు తీసుకోవాలి. నేను ముందుగానే ఒలిచి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఇలా కొద్దిగా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా పంటికి కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. మీరు కావాలంటే మెత్తని పేస్ట్లా అయినా సరే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో జీడిపప్పును వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం, కిస్మిస్, అలాగే వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకుంటున్నాను. మీకు ఏవి అవైలబుల్ ఉంటే వాటిని తీసుకోండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ మెలన్ సీడ్స్ తీసుకోండి. వాటర్ మెలన్ సీడ్స్ వేసిన తర్వాత స్టవ్ను వెలిగించిన అవసరం లేదు, ఆ వేడికి అది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన ఈ కీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఫుల్ క్రీమ్డ్ మిల్క్ ఉంటుంది కదా, దాన్ని 2 కప్స్ వరకు వేసుకోవాలి. నేను వీటిని కాచి చల్లార్చి ఉంచాను, మీరు పచ్చిపాలైనా పర్వాలేదు వేసుకోండి. తర్వాత దీనిలో ఒక 1/2 కప్ వరకు కొద్దిగా బాయిల్ చేసుకుని స్వీట్ కార్న్ వేసుకోండి. ఈ విధంగా వేసుకోవడం వలన మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్, అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఈ 2 ఆప్షనల్ అండి, మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. అలాగే ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. స్టవ్ను లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. మనకు ఈ కీర్ అనేది కొంచెం దగ్గరగా థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్ బెల్లాన్ని వేసుకోండి. స్వీట్ అనేది మీకు తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఒక 1/2 కప్ వేసుకున్నాను. ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పాయసాన్ని చాలా తక్కువ టైంలో ఎలా రెడీ చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.